హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా ఆ భగవంతుడి దయ వల్ల బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఈరోజు వచ్చేసరికి డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉన్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది రోజు అవే పెడుతుంటే. అండ్ ఈరోజు వచ్చేసరికి మా ఇంట్లో ఒక మెయిన్ పార్ట్ అయిన పూజ గదిని అయితే మీకు చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను. సో చెప్పాలంటే మా పూజ రూమ్ టూర్ అనమాట ఈరోజు అయితేను. సో నేను మా పూజ గదిని ఎలా ఆర్గనైజేషన్ చేసి పెట్టుకున్నాను, ఎలా అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను, ఏమేమి వస్తువులు పెట్టుకున్నాను పూజ గదిలో అని చెప్పేసి అయితే ఈరోజు వీడియో అనమాట. అండ్ దీంతోపాటు నేను పూజ ఎలా చేసుకుంటాను డైలీ కూడా అని చెప్పేసి అయితే మీకు ఇందులోనే నేను షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మనకి మెయిన్ హౌస్ డోర్ అయితే ఉత్తరం వాకిలి, పూజ గది అనేది తూర్పు వాకిలి ఉంటుందన్నమాట మనకి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి తూర్పు వాకిలిలో పూజ గది ఉంటుంది. ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మనం ప్లేస్ మార్చేసాం దీన్ని. ఇక్కడైతే నేను వాటర్ వేసి ఫ్లవర్స్ డెకరేషన్ చేసి అయితే పెట్టుకునే బౌల్ని అక్కడ ఉండింది కదా ఇంతకుముందు, సో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పూజ గది ఎంట్రన్స్లో పెట్టుకున్నాను. నాకు ఇక్కడే బాగుంది అనిపించింది, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసరికి మళ్ళీ అడుగుతారు కామెంట్స్లో, ఇది నేను గంటా ఊర్లో తీసుకున్నానండి. 650 ఏమో అయ్యింది ఇది టోటల్ సెట్. సో ఇందులో వచ్చేసరికి ఇట్లా వాటర్ వేసేసి డైలీ ఒక్కొక్క రకంగా అయితే డెకరేషన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే ఈ మధ్య కొంచెం పువ్వులు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్షాల కారణంగా సో కొంచెం పువ్వులే వాడుతూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఎంట్రన్స్లో అయితే మనం పూజ గది డోర్కి అయితే ఈ విధంగా ఇవి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే డెకరేషన్ దొరుకుతాయి కదా, అవి అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇది. సో అమెజాన్లో అయితే తీసుకొని ఒక 3 సెట్స్ లాగా తీసుకున్నాను. సో ఇవైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇంకా అయితే వీటిని కూడా నేను గంటా ఊర్లో తీసుకున్నాను. వినాయకుడి ఐడల్స్ అలాగే అమ్మవారి ఫేసెస్ ఉంటాయి కదా, అవి మాత్రం గంటా ఊర్లో తీసుకున్నాను. ఇవి మనం హ్యాంగింగ్ చేసుకునేదన్నమాట, మనకి ఇష్టం వచ్చిన చోట అయితే పెట్టుకోవచ్చు. బట్ నేను ఇది పూజ గదిలో అయితే బాగుంటుందని చెప్పేసి పూజ గదికి ఇట్లా సెట్ చేశాను అనమాట. 2 వినాయకుడు, మిడిల్లో అమ్మవారి ఫేసెస్. సో ఇంకైతే ఇప్పుడు మనం మెయిన్ పూజ గదిలోకి అయితే ఎంటర్ అయిపోగానే ఇక్కడైతే చూపిస్తాను రండి. సో ఈరోజు అయితే పూజ మామూలుగా ఫ్రైడే, మండే, సాటర్డే అయితే ఇలానే ఉంటుంది మన ఇంట్లో పూజ అనేది. కలుష్యం మాత్రం ఫ్రైడే రోజు మాత్రం పెడతాం. సో దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కబోర్డ్ ఉంది కదా మనకి, సో ఈ కబోర్డ్లో ఏమేమి ఉన్నాయో చూసేదానికంటే ముందు ఇక్కడ పూజకు ఎట్లా సెట్ చేసుకున్నానని చెప్పేసి అయితే చూసేద్దాం రండి. సో ఇక్కడైతే నేను దేవుడి ఫొటోస్ ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కవర్ చేసేసాను. నాకు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు కదా, అట్లా మంచిగా పూజ చేసుకుంటే బాగుంటుంది ప్రశాంతంగా మైండ్కి అని చెప్పేసి నేను ఇట్లా అన్ని దేవుళ్ళు సెట్ చేసుకున్నాను. అది కూడా పూజారి గారిని అడిగి కనుక్కొని పెట్టుకున్నానండి, నా ఓన్గా నేను పెట్టుకోలేదనమాట. ఏ దేవుడు ఫోటో పెట్టుకుంటే మంచిది, ఏ దేవుడు ఫోటో పెట్టుకోకూడదు అని చెప్పి తెలుసుకొని పెట్టుకున్నాను. సో అలాగైతే ఇక్కడ వినాయకుడు ఉంటారు, అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి అమ్మవారు, శివుడు, పార్వతి అండ్ సాయిబాబా, అండ్ ఇక్కడ వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అండ్ ఇక్కడ మెయిన్ అనమాట, సో నేను ఎక్కువ పూజించేది ఓంశక్తి అమ్మవారు అండ్ శివుడు అనమాట. సో అలాగే ఇక్కడ ఓంశక్తి అమ్మవారి ఫోటో ఇంతకుముందు మనం మాల వేసుకొని వెళ్ళాం కదా, అప్పుడు తీసుకొచ్చాను. ఇంకా అక్కడైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇయర్లీ వన్స్ మాల వేస్తాం కదా, అప్పుడు ప్రత్యేకంగా పూజలు అవి చేసుకుంటాము. సో అమ్మవారికి ఎర్ర మందారాలన్నా ఎర్ర పువ్వులన్నా చాలా ఇష్టం కాబట్టి నేను ఈరోజు రోజా పువ్వులు పెట్టాను. అండ్ ఇంక ఇక్కడైతే కాకడం పువ్వులు ఉంటాయి కదా, అవి అయితే పెట్టేసి మందారం పువ్వులతోటి ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ కామాక్షమ్మ దీపం అండి. సో కామాక్షమ్మ దీపం గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు డైలీ పెడతారా లేకపోతే ఫ్రైడే మాత్రం పెడతారా అని చెప్పేసి. ప్రతిరోజు మేము కామాక్షమ్మ దీపమే పెడతాము. ఎందుకంటే ప్రతిరోజు కామాక్షమ్మ దీపము కొంతమందికి అచ్చదలు ఉంటుంది, కొంతమందికి ఉండదన్నమాట. సో మాకు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనూ ఉంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఉంది, అందుకని చెప్పేసి కామాక్షమ్మ దీపం పెట్టుకున్నాము. అండ్ కలశం కూడా అంతే, ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో కలశం పెట్టుకునే ఆనవాయితీ వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి, మిగతా ఎవరు కూడా పెట్టకూడదు అనమాట. అది ఓవర్ని అంటే పూజారి గారు ఉంటారు కదా, వాళ్ళని అడిగి కనుక్కొని అయితే మనం ఆ పనులు చేసుకోవాలి. సో మాకు కలుషం పెట్టే ఆనవాయితీ కూడా పూజారి గారు పెట్టించారనమాట. అండ్ కామాక్షమ్మ దీపం అయితే మేము డైలీ అదే వెలిగిస్తాము. అండ్ సైడ్స్లో 2 దీపం కుందులు అయితే పెట్టుకొని వెలిగించుకుంటాను అనమాట. కుదిరితే 5 దీపాలు పెట్టుకుంటాను, ఓపిక లేదనుకుంటే ఇట్లా 3 దూరంగా పెట్టేసుకొని అయితే పెట్టుకుంటాను.
అండ్ ఇంకా అయితే సో ఇంకా ఫొటోస్ అయిపోయింది కదండి. అండ్ ఇక్కడ చిన్న అమ్మవారు అనమాట, ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను. ఆ అమ్మవారి ఫోటో పెట్టుకొని బియ్యంలో అయితే పెట్టేసుకొని ఇంకా డబ్బులు కొంచెం పెట్టుకున్నాను, ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు కదా, అందుకని చెప్పి కొంచెం డబ్బులు పెట్టుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ పూజ గదిలో మెయిన్గా మనకి పసుపు కుంకుమ అనేది ఉండాలి. సో అందుకే అమ్మవారి పక్కన ఈ విధంగా అయితే పసుపు కుంకుమతో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ కలుష్యం అండి, ఇక్కడైతే కలుష్యము ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే మారుస్తాము. కాకపోతే ఎప్పుడైనా పీరియడ్స్ అయినప్పుడు కానీ ఇంకా అమావాస్యలు తర్వాత గ్రహణము ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం నీట్గా తోమేసుకొని దేవుడి రూమ్ ఎట్లయితే క్లీన్ చేసుకుంటాం అప్పుడు కలుష్యం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొత్త కొబ్బరికాయకి ఈ విధంగా పసుపు గంధం ఏదైనా పెట్టేసుకొని ఇట్లా తమలపాకులంతా పెట్టి కలుష్యం అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. అండ్ కుదిరితే ఏదైనా మనం నల్లపూసల దండలు కానీ అట్లా ఏదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే నేను వేయలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కలుష్యం కూడా అంతే, బియ్యం ఒక ప్లేట్లో బియ్యం అయితే తీసేసుకొని ఇదిగోండి బియ్యం తీసుకొని ఆ బియ్యంలో ఇట్లా కలుష్యం పెట్టుకొని ఆ కలుష్యంలోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్లోకి కొంచెం అక్షంతలు గంధం కుంకుమ వేసేసుకొని ఇట్లా తమలపాకులు పెట్టేసుకొని 5 తమలపాకులు పెట్టాలి, పెట్టి కలుష్యం పెట్టేసుకొని ఇంకా పువ్వు పెట్టేసుకోవడం అనమాట. సో ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే మేము కుంకుమార్చన చేసుకుంటాం ప్రతిరోజు, నేను కానీ మా ఆయన కానీ చేసుకుంటాం అనమాట. సో అట్లా అమ్మవారికి కుంకుమార్చన చేసిండే కుంకుమ ఉంటుంది బౌల్లో. అండ్ ఇక్కడ శివలింగం ఉంది, మన ఇంట్లో స్ఫటికలింగం ఉంది చిన్నది. సో అదైతే ఇందులో ఉందన్నమాట. శివుడికి అంటే శివుడు అభిషేక ప్రీతుడు కాబట్టి శివుడికి ఎప్పుడు కూడా నిత్యం అభిషేకం చేయాలి. బట్ మనం ఇంట్లో రోజు చేయలేం కదా. సో మండే రోజు మాత్రం అభిషేకం చేస్తాము, పాలు తేనె ఇవన్నీ వేసి. మిగతా డేస్లో ఇట్లా బౌల్లో వాటర్ నిండుగా వేసేసి శివలింగం అయితే పెట్టి ఇట్లా గంధం బొట్టు పెట్టేసి కుంకుమ పెట్టుకొని ఇట్లా అయితే పువ్వులతో పెట్టుకుంటానమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న కలుషం ఉంది కదా, సో ఆ చిన్న కలుషం వచ్చేసరికి నేను ఓన్గా పెట్టుకున్నాను. అంటే ఇందులో ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గంధం అయితే వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక పువ్వు అయితే పెట్టుకుంటాను. ఇందులో 5 రూపీస్ కాయిన్స్ ఒక 5 వేసి పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో. అండ్ ఇంకా ఈరోజు అయితే నైవేద్యం తాంబూలము అరటిపళ్ళు పెట్టుకున్నాను అండ్ కొబ్బరికాయ. కలుషంలోనండి ఇంకొక డౌట్ అడుగుతున్నారు నన్ను. సో నన్నైతే ఇంకొక డౌట్ అడుగుతూ ఉన్నారు, ఏంటంటే మీరు కలుషంలో పెట్టిన కొబ్బరికాయని ఎప్పుడు కొడతారు, ఏం చేస్తారని చెప్పేసి. మనం ఫ్రైడే రోజు కలుషం మారుస్తాం కదా, ఆ రోజు ఆ కలుషంలో ఉన్న కొబ్బరికాయని తీసేసి కొత్త కొబ్బరికాయకి అయితే పూజించి పెట్టుకొని కలుషంలో తీసిన ముందు రోజు తీసేసిన కొబ్బరికాయని అయితే కొట్టి దేవుడి దగ్గర పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా. సో ఇది పూజకు సంబంధించి ప్రాసెస్. అండ్ పూజ అనేది డైలీ ఒకే రకంగా చేస్తూ ఉంటాం. నార్మల్గా ఇలా చేసేసుకొని ఇంకా కుంకుమ ఇది అక్షంతలతోటి వినాయకుడికి అర్చన చేసుకుంటాం, అమ్మవారికి కుంకుమతోటి అర్చన చేసుకుంటాం, అమ్మవారి 108 స్తోత్రాలు ఉంటాయి కదా వాటితోటి. అండ్ ఇంకైతే నార్మల్గా అన్ని దేవుళ్ళని అట్లా పూజ చేసుకొని పెట్టేసుకుంటాము. పూజకు సంబంధించి అన్నీ చెప్పేశాను కదా, ఇంకైతే ఈ కబోర్డ్లో ఏమున్నాయని చెప్పేసి చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది మనకు ఓన్లీ ఒక ఫుల్ కబోర్డ్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి ఒక హుండీ ఉంది. ఇదైతే నేను ఓం శక్తి మాల వేసినప్పుడు ఖర్చుల కోసం మాల వేయడం కోసం కావాల్సిన డబ్బులంతా 1 ఇయర్ మొత్తం ఇందులో నాకు కుదిరినంత వేసి పెట్టుకుంటూ ఉంటాను, ఇదనమాట. అండ్ ఇంకా ఇందులో కుంకుమ ఉంటుంది. ఈ కుంకుమ వచ్చేసరికి ఏంటంటే మేము అర్చన చేస్తాం కదా అమ్మవారికి, అప్పుడు యూస్ చేసుకోవడానికి ఈ కుంకుమ అనేది ఈ బౌల్లో పెట్టుకుంటాను. అక్షంతలు అయితే అయిపోయాయి, అందుకని చెప్పి మీకు చూపించలేదు. అండ్ ఇంకా ఇవి నేను ఇంతకుముందు చేసేదాన్ని కదండి, పసుపు కొమ్ములతోటి పూజ అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 7 లోపల చేసేయాలి పూజ అనేది. బట్ నాకు ఈ 1 వీక్గా కుదరలేదని చెప్పి చేయలేదు. నెక్స్ట్ అయితే చేస్తాను. మనం ఆషాఢ మాసంలో పసుపు కొమ్ములతో పూజించుకోవడం చాలా మంచిది ఇంటికి, అలాగే మన హస్బెండ్కి కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే ఇట్లా ఒక బౌల్లో పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసరికి ఫ్రైడే రోజు మంగళవారం రోజు మనం సాంబ్రాణి వేస్తాం కదా ఇంట్లో, ఇవి తెల్ల ఆవాలండి. ఇవి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం వల్ల చాలా చాలా మంచిది, ఇంట్లో చెడు ఏదన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అదనమాట. అండ్ ఇంక ఇందులో వక్కలు ఉంటాయి, డైలీ తాంబూలం పెట్టినప్పుడు యూజ్ చేసుకోవడానికి వక్కలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇందులో కర్పూరం, ఇంకా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఒక సిజర్ పెట్టుకుంటాం పువ్వులు ఏవైనా కట్ చేసుకోవడానికి, పసుపు కుంకుమ కట్ చేసుకోవడానికి అవి, అండ్ ఒక అగ్గిపెట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే
ఇక్కడ ఈ అమ్మవారిది ఉంది కదా, శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు. ఈ బుక్ అయితే మేము పెట్టుకున్నాము. ఇది ప్రతి ఇంట్లో కూడా ఉంటుందిలేండి పూజ గదిలో. సో ఇందులో ఉన్న స్తోత్ర నామాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా మేము ఇందులో చూసి అయితే కుంకుమార్చనలు చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏమంటారు, ఇది ఏదో అంటారు, కుబేర కొంచెమో ఏదో అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. బట్ నేను పెట్టలేదన్నమాట ఇంట్లో. ఎప్పుడైనా నిష్ఠగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచిదని. అండ్ ఇంకా ఇందులో హనుమాన్ చాలీసా, తర్వాత వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలని మనకి వరలక్ష్మి వ్రతం కథ బుక్ ఉంటుంది కదా, అవి ఇంక ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. దేవుడికి సంబంధించిన బుక్స్ అన్నీ ఎక్కువగా మేము ఈ బుక్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది పెట్టుకున్నాం పైన. అండ్ ఇవన్నమాట ఇటు సైడ్ ఉన్నవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అయితే కడ్డీలు ఉంటాయి. కడ్డీలు తర్వాత ఇక్కడ కూడా ధూప్ స్టిక్స్, కుందుల్లాగా వస్తాయి కదా ధూప్స్, అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా ఆయిల్ ఉంటుంది. ఇంక ఇటు సైడ్ చూపిస్తాను మీకు, ఒక నిమిషం ఉండండి. సో ఇక్కడైతే ఒక రెడ్ కలర్ క్లాత్ కూడా పెట్టుకొని ఉంటానండి పూజ గదిలో, ఏవైనా తుడుచుకోవడానికి వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి. అలాగే ఇక్కడ 2 బంకమట్టి ఏనుగులు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇదిగోండి. అవైతే వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టడం కోసం అని చెప్పి వాటిని అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇదైతే మనము సాంబ్రాన్ వేస్తాం కదా, మంగళవారం శుక్రవారం ఆవాలతోటి వేస్తామని చెప్పాను కదా, దానికోసం యూజ్ చేసేదన్నమాట. ఇది కూడా బంకమట్టితో చేసింది. సో అది. అండ్ ఇంకా మెయిన్ టాస్క్ ఇది అన్నమాట. ఇదిగోండి. సో ఈ బాక్స్లో వచ్చేసరికి కుంకుమ, పసుపు, అదే పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి. అండ్ అగ్గిపెట్టెలు బాక్స్ వస్తుంది కదా, అలాంటి అగ్గిపెట్టెల ప్యాకెట్స్ ఉంటాయి. అండ్ ఒత్తులు ఉంటాయి, పత్తి ఉంటుంది. అలాగే నెయ్యి, అభిషేకాలకి నెయ్యి, తర్వాత ఇలాంటి పసుపు దారాలు, ఇంకా గంధం, విభూది ఇలాంటివన్నీ కూడా ఇందులో వేసి పెట్టుకుంటాము. అంటే పూజకు సంబంధించినవన్నీ ఐటమ్స్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇదేనండి మా పూజ గది టూర్ అయితేను. సింపుల్గా నాకు నచ్చిన విధంగా అయితే నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మరీ ఎక్కువగా అవి ఇవి వేస్ట్ పెట్టేసుకున్నామంటే కూడా మనం పూజ ఎంత వరకు చేస్తామో మన శక్తి కొద్దీ మాత్రమే మనం పూజ చేయాలి. వాటికి సంబంధించి వరకే పెట్టుకున్నాను అనమాట. ఊరికే అన్నీ తెచ్చి పెట్టేసుకొని మళ్ళీ మనం పూజలు చేయలేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని చెప్పేసి సో ఇట్లా సింపుల్గా అయితే పెట్టుకొని నాకు ఎంత ఓపిక ఉంటుందో అంతవరకే పెట్టుకొని అయితే నేను ఇట్లా పూజ అనేది చేసుకుంటాను అనమాట. అండ్ అలాగే ఇంకా సింపుల్గా చూసారు కదా, ఈ కబోర్డ్లో కూడా పూజకి సంబంధించిన మెయిన్ వస్తువులు ఏం కావాలో అవి మాత్రమే పెట్టుకున్నాను. సో ఇదన్నమాట మా పూజ గది టూర్ అయితేను. ఐ హోప్ మీకు ఈ పూజ గది టూర్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. సో మా పూజ గదిని నేను ఎలా పెట్టుకున్నానని చెప్పేసి అయితే బాగుందా లేదా అని చెప్పి కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఏవైనా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే అవి కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇదన్నమాట మా పూజ గది టూర్ ఫైనల్గా అయితే. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.